శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరానికి గాను రేపటి రోజున అంటే 9వ తారీఖు మార్చిన అంకురార్పణ జరగబోతోంది. 10వ తారీఖున స్వామివారి కళ్యాణోత్సవం జరగబోతోంది. ఈ బ్రహ్మోత్సవాలు అనేది దాదాపు 15 రోజుల పాటు మన నియోజకవర్గంలో కదిరిపట్నంలో జరిగేటువంటి ఆనవాయితీ అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంచుకునేటువంటి అవకాశాన్ని మహద్భాగ్యంగానే భావిస్తారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తాదులు తరలివచ్చేటువంటి కార్యక్రమం కూడా, అంతే స్థాయిలో రథోత్సవం కూడా దాదాపు లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటి కార్యక్రమం ఇది. అందులో కూడా యువతని పెద్ద ఎత్తున భాగస్వాములు కమ్మని చెప్పేసి కూడా గతంలో కూడా పిలుపునిచ్చినా మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం. యూత్కి కూడా చదువుకున్నటువంటి పిల్లలు, బయట ఊర్లకు పోయినటువంటి వాళ్ళు కూడా మీరందరూ రండి. ఇది మన గ్రామోత్సవం, మన ఊరి ప్రతిష్ట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం ఇది. అందరూ ఆనందోత్సాహాల మధ్యన భక్తి పారవశ్యంతో చేసుకునేటువంటి కార్యక్రమం. అందరూ కూడా భాగస్వాములుగా అండి, రాజకీయాలు పక్కన పెట్టండి అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరం కలిసిమెలిసి చేసుకుందామని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగే చేయండి, నవ్వుతూనే సమాధానం ఇవ్వండి. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అక్కడ నుంచి నవ్వుతూ పక్కకు తీసుకొచ్చేసి మీరు ఎక్కడైనా కూర్చోబెట్టేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి. కానీ దేవుడి పరిసరాల్లో, దేవాలయం పరిసరాల్లో ఎక్కడ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్కి కానీ అవాంఛనీయ సంఘటనలకు కానీ తావివ్వకూడదని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. జేబు దొంగలు ఉంటారు, చైన్ స్నాచర్స్ ఉంటారు. ఇటువంటి అసాంఘిక శక్తులు కూడా ఒకరు ఇద్దరు ఎవరైనా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది కాబట్టి వారందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా హెచ్చరిస్తూనే ఉన్నాము. వాళ్ళు కూడా విజిలెంట్ పోలీసే ఉంటుంది, అసర్టివ్గా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కూడా 100% కంట్రోల్తోనే పనిచేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఆశిస్తాను. అటువంటి ఆఫీసర్సే ఉన్నారు, మాకు కూడా ఎక్కడ అనుమానం లేదు. మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున, ప్రత్యేకించి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరపున శాసనసభ్యునిగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ప్రజలు కూడా వచ్చే యాత్రికుల పట్ల సుహృద్భావ వాతావరణంతో ఉండండి, వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవించండి అని చెప్పేసి కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ మరొకసారి మన నియోజకవర్గ ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాను.